సాంబశివరావు గారు, ఓవరాల్గా మాట్లాడితే దేశంలో కమ్యూనిస్టులకు కాలం చెల్లిపోయింది, కమ్యూనిస్టులు అవసరం లేదు ఇప్పుడు ఈ దేశానికి అని అంటే ఏమని చెప్తారు మీరు? అది కళ్ళుండి చూడలేని వాళ్ళు, జ్ఞానం ఉండి జ్ఞానాన్ని అప్లై చేయలేని వాళ్ళు అనే మాటలు అవి. నేను ఒకటి చెప్తాను సార్, అలా అనేవాళ్ళ మాటే నిజమవుతుంది కదా? అవదు. ఎందుకనంటే ఈ దేశంలో ఒకప్పుడు ఎక్కడో దగ్గర కమ్యూనిస్టుల ఉద్యమాలు ఉండేవి, కమ్యూనిస్టులు అధికారానికిలో ఏదో ఒక స్టేట్లో ఉండేవాళ్ళు, కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండటానికి అవకాశం ఉండేది. ఈరోజు దేశంలో ఉన్న కేరళతో సహా మొత్తం కమ్యూనిస్టులందరూ ప్రభుత్వాలన్నీ అంతరించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కమ్యూనిజానికి చోటు ఎక్కడ ఉంది? నేను మీకు అదే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కేరళ ఉంది. కేరళ మీకు తెలుసు, ఎవరీ ఆల్టర్నేట్. అంతకుముందు కూడా మొత్తం అన్ని రాష్ట్రాల్లో లేవు కదా, బెంగాల్, త్రిపుర, కేరళ మూడే కదా. ఫర్ డిఫరెంట్ రీజన్స్ త్రిపుర, బెంగాల్ పోయింది. కేరళ వచ్చేసరికి స్టిల్ మేమే వీఆర్ ద రెకనింగ్ ఫోర్స్ కేరళలో. ఇప్పుడు నెక్స్ట్ రెండోసారి గెలవటమే ఆ రోజు విశేషం. ఈ మధ్య కాలంలో కమ్యూనిస్టులు ఎక్కడ ఓడిపోయినా మళ్ళీ తిరిగి రావడం అనేది ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడు చూశారు మీరు? ఎక్కడ లేటెస్ట్ డేటా చూస్తే కమ్యూనిస్టులు ఓడిపోయిన దగ్గర మళ్ళీ గెలిచిన చరిత్ర ఎక్కడ? కేరళ మరి ఎన్నిసార్లు గెలవలేదు. బెంగాల్, త్రిపుర, ఇప్పుడు కేరళలో మళ్ళీ వచ్చే అవకాశం లేదని చెప్పి చెప్తూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు ఇప్పుడు, అంటే అట్లా రేపు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు కమ్యూనిస్టుల చరిత్ర ఏంటి, కమ్యూనిస్టుల ఉద్యమ పోరాటం ఏంటి, ఇప్పుడున్నది ఏకైక చట్టసభల్లో ఉంది మీరు ఒక్కళ్ళు, ఎవరు లేరు. కాబట్టి కమ్యూనిస్టులకు కాలం చెల్లిపోయింది అని ఎందుకు? అసలు సమస్య లేదండి. నేను ఒకటి చెప్తున్నానండి, కమ్యూనిస్టుల కాలం చెల్లిపోతే ఇన్ని కోట్ల మంది ఇప్పుడు మాతో ఉన్నారు ఇక్కడ, అర్థం చేసుకోండి. సో కమ్యూనిస్టులు కేవలం ఉద్యమకారులుగా, యూనియన్ లీడర్లుగా వాటికి మాత్రమే చూస్తున్నారు, చట్టసభల్లో ప్రతినిధులుగా చూడటం లేదని అనుకోకూడదు. చట్టసభలకు సంబంధించి నేను ఒకటే చెప్పాలంటే, విలువలు లేవు. మాతో అందరూ మమ్మల్ని ఉపయోగించుకుని ఎలా అధికారంలో రావాలని చూస్తారు. మీకు ఒకటే చెప్తారు, రామారావు గారు ఉన్నప్పుడు కమ్యూనిస్టులు అంటే వాళ్ళు ఉండాలి, ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు. మాకు బలం లేక కదా, అప్పుడు బలం ఇప్పుడు కూడా ఉంది, ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ వాళ్ళు గుర్తించారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతకాలం అది నడిచింది. ఎప్పుడైతే తెలంగాణ ఫామ్ అయిందో కేసీఆర్ గారితో మొదలైంది. కేసీఆర్ గారు కొద్ది రోజులు కమ్యూనిస్టులు చరిత్ర, పోరాటాలు, ఉద్యమాలు బాగా ఘనంగా చెప్పాడు. తెలంగాణ ఉద్యమం ఇవన్నీ ఆనాటి సాయుధ పోరాటం. ఎలక్షన్స్ వచ్చేసరికి మాకున్న బలహీనత వీళ్ళకి ఎటు పోలేరనే పద్ధతులు చేశారు. ఏమైంది చివరికి? కేసీఆర్ గారు దెబ్బతిన్నారు. దేనివల్ల దెబ్బతిన్నారు? కేవలం కమ్యూనిస్టుల వల్లనే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మాతో కలవాలనే ఆలోచనతో ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్, వీళ్ళు కూడా గవర్నమెంట్ కాదు అప్పుడు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు దాన్ని ఆసరా తీసుకుని కమ్యూనిస్టులు కావాలని అన్నారు. అన్నాక మా దగ్గర 4-5 స్థానాలు మేము ఏర్పాటు చేస్తామని చెప్పి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక మాలో ఉన్నటువంటి ఆ బలహీనతని వాళ్ళు సొమ్ము చేసుకోవడం ప్రయత్నం చేసి, ఆ సీటుకి ఒక ఆయన వివేక్ వచ్చాడు, ఈ సీటుకి వినోద్ వచ్చాడు, ఏం చేయలేకపోతున్నాం మీరు అర్థం చేసుకోండి దయచేసి అని. మీ సీటుకు మాత్రం పొంగులేట్ వచ్చినా మీకు మాత్రమే సీట్ ఇచ్చారు అని అంటే ఎక్కడ కాంప్రమైజింగ్ జరిగింది? నో కాంప్రమైజింగ్ కాదు. అంటే మిగతా సీట్లన్నీ ఫణంగా పెట్టి కేవలం కొత్తగూడెంలో కోనేని సాంబశివరావుకి సీట్ ఇచ్చి కాంప్రమైజ్ చేసేశారు ఆ రోజుల్లో పొత్తుల సందర్భంగానంటే. అందుకే మేము ఆ సీటుకు కూడా వద్దనుకున్నాం, ఒక సీటు అయితే వద్దని. ఒక దశలో మినిస్ట్రీ కూడా ఆఫర్ చేశారు మాకు. అప్పుడే మా భట్టి గారు చెప్పారు, ఒక సీటు తీసుకుని మినిస్ట్రీ తీసుకోవచ్చు కదా అని. మాకు వద్దని చెప్పాం, మాకు సీట్లే కావాలని. కానీ ఇక వద్దని సొంతంగా వెళ్ళిపోదామని నిర్ణయం చేసుకున్న టైంలో ఇక మొత్తం క్యాడర్ ఇప్పుడు ఈ టైంలో సొంతంగా మనం చేయలేము అనే పద్ధతిలో జరిగింది. మీరు అనేదానికి చెప్తున్నాను, చట్టసభల్లో ఎందుకు లేదు అనే దానికి వచ్చేసరికి మేము లేని లోటు ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ వాళ్ళకు కూడా కమ్యూనిస్టులు ఒక్కసారి కూడా కృతజ్ఞత చెప్పే అలవాటు లేదు. ఒక రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు తప్పితే కమ్యూనిస్టుల వల్ల మేము అధికారంలోకి వచ్చామని చెప్పరు వాళ్ళు. అంతకుముందు వాళ్ళు అంతే చేశారు.